Viewers, welcome to Telugu Scit tutorials. This is Java programming language class 19. ఇంతవరకు మనము 9 ఫీచర్స్ చూసాము. ఆ 9 ఫీచర్స్ వచ్చేసి సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని, ఇక్కడ నుండి బిగినాయి సింపుల్ ప్రోగ్రామ్, జావా ఇస్ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సెకండ్ ఫీచర్ వచ్చే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. థర్డ్ ఫీచర్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫోర్త్ వచ్చేసి ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫిఫ్త్ వన్ వచ్చి పోర్టబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సిక్స్త్ వన్ వచ్చి రోబస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సెవెంత్ వన్ వచ్చి సెక్యూర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాంట్లో ఇంప్లిసిట్ సెక్యూరిటీ, వెబ్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ. తర్వాత వచ్చేసి దాంట్లోనే వెబ్ సెక్యూరిటీలో జాస్ అని, జావా అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ సర్వీస్ అని. తర్వాత డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎయిత్ వన్. తర్వాత మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. ఈ విధంగా మనం ఎన్ని చూసామంటే 9 ఫీచర్స్. ఈ సెషన్ 19లో డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి తెలుసుకున్నాం. వాట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే, బై యూజింగ్ జావా వీఆర్ ఏబుల్ టు ప్రిపేర్ 2 types ఆఫ్ అప్లికేషన్స్. జావాని యూజ్ చేసుకొని మనం 2 types ఆఫ్ అప్లికేషన్స్ ప్రిపేర్ చేస్తామని చెప్పి తెలుసుకున్నాం. బై యూజింగ్ జావా వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ 2 types ఆఫ్ అప్లికేషన్స్. వాట్ ఆర్ 2 types ఆఫ్ అప్లికేషన్స్ అంటే, ఫస్ట్ వన్ ఈజ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్, సెకండ్ వన్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్. డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్నే ఎంటర్ప్రైజ్డ్ అప్లికేషన్స్ అని కూడా అంటారు. ఎంటర్ప్రైజ్డ్ అప్లికేషన్స్ అని అంటారు. ఎంటర్ప్రైజ్డ్ అప్లికేషన్స్. These are enterprised applications. So next, what is standalone application? First one తీసుకుంటే, what is standalone application? Standalone applications అంటే ఏంటి? If we design any Java application without using client server architecture. ప్రీవియస్ సెషన్స్లో చెప్పినాం, బిగినింగ్ ఇంట్రడక్షన్లో క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటని. ఆ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ లేకుండా ఏదైనా ఒక జావా అప్లికేషన్ మనం డిజైన్ చేసినట్లయితే, దెన్ దట్ జావా అప్లికేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్. దాన్నే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అని అంటాం. అంటే క్లయింట్ ఉంటాడు, సర్వర్ ఉంటుంది. ఈ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అనేది లేకుండా ఏదైనా ఒక జావా అప్లికేషన్ ప్రిపేర్ చేసినట్లయితే అటువంటి అప్లికేషన్ ఏమంటారంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్. ఇంకా చెప్పాలంటే నార్మల్గా ప్రిపేర్ చేసే అప్లికేషన్ ఏమంటారంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్. అదేంటి అనేది రాబోయే సెషన్లో మనం చేసేటప్పుడు ప్రోగ్రామ్స్ తెలుస్తుంది. ఇంకా ప్రోగ్రామ్స్లోకి ఎంటర్ అవుతాం కాబట్టి. సో to prepare standalone applications, core libraries are sufficient. Core libraries. What are core libraries అనేది తెలుసుకున్నాము. కానీ స్టాండలోన్ అప్లికేషన్ని ప్రిపేర్ చేయాలంటే మనకు కోర్ లైబ్రరీస్ చాలు. అంటే కోర్ జావా సఫిషియంట్. కోర్ జావా అంటే అర్థం ఏమి? J2SE అనేసి అర్థం. J2SE అనేది సఫిషియంట్. ఆ కోర్ లైబ్రరీస్ ఏంటివి అనేసి తెలుసుకోవాలనుకుంటే, కోర్ లైబ్రరీస్ ఈ కింద చెప్పేదే కోర్ లైబ్రరీస్. ఏంటివి అవి కోర్ లైబ్రరీస్? దీస్ ఆర్ కోర్ లైబ్రరీస్. ఫస్ట్ వన్, నెంబర్ 1 జావా IO అంటే జావా ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సెకండ్ వన్ వచ్చి జావా యూటిల్. థర్డ్ వన్ వచ్చేసి జావా AWT. దీస్ టైప్స్ ఆర్ సఫిషియంట్ అన్నమాట. ఇవే కోర్ లైబ్రరీస్.
ఈ అంటే స్టాండలోన్ అప్లికేషన్ ప్రిపేర్ చేయాలంటే మనకి కోర్ లైబ్రరీస్ సరిపోతాయి. ఏవేవి? జావా ఇన్పుట్ అండ్ అవుట్పుట్, జావా యూటిల్, జావా ఏడబ్ల్యూటి. దీస్ టైప్స్ ఆర్ సఫిషియంట్. సరే, ఇప్పుడు స్టాండలోన్ అప్లికేషన్ మీన్స్ ఇఫ్ వీ డిజైన్ అండ్ ఎగ్జిక్యూట్ ద జావా అప్లికేషన్, ఎనీ జావా అప్లికేషన్ వితౌట్ యూజింగ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, దట్ అప్లికేషన్ ఈజ్ నోన్ యాజ్ స్టాండలోన్ అప్లికేషన్. అంటే టు ప్రిపేర్ ద స్టాండలోన్ అప్లికేషన్ కోర్ లైబ్రరీస్ ఆర్ సఫిషియంట్. కోర్ జావా అనేది సఫిషియంట్. కోర్ జావా అంటే J2SE. దాంట్లో ఏమేమి ఉంటాయంటే java.io, java.util, java.awt. దీస్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ ఆర్ సఫిషియంట్. ఓకే, నౌ వాట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్? ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అంటే ఏంటి అనేసి తెలుసుకోవాలనుకుంటే, డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్ సింపుల్ డెఫినేషను. ఇంత మునుపు స్టాండలోన్ అప్లికేషన్కి ఏం చెప్పాము? క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ లేకుండా ప్రిపేర్ చేసేదాన్ని ఏమంటారంటే స్టాండలోన్ అప్లికేషన్ అన్నాం. ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్ అంటే సింపుల్, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్తో ఏ జావా అప్లికేషన్ అయితే మనము డిజైన్ చేస్తామో అటువంటి అప్లికేషన్ను డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్ అని అంటాం. అంతే, సరిపోయింది. ఇది డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్ అంటే ఇఫ్ వీ డిజైన్ ఎనీ జావా అప్లికేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్, దెన్ దట్ జావా అప్లికేషన్ ఈజ్ కాల్డ్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్. సింపుల్ డెఫినేషన్. స్టాండలోన్ అప్లికేషన్ అంటే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ లేకుండా, డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్ అంటే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్తో అంటే కలిపి క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఉంటే దాన్ని ఏమంటారంటే డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్. టు ప్రిపేర్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్ జావా హ్యాస్ ప్రొవైడెడ్ ఏ సపరేట్ మాడ్యూల్. అంటే డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ ప్రిపేర్ చేయాలంటే జావా ఒక సపరేట్ మాడ్యూల్ను తయారు చేయాలి. ఆ సపరేట్ మాడ్యూల్ ఏంటంటే J2EE లేదా జావా ఈఈ అనేది. అంటే జావా సెకండ్ ఎంటర్ప్రైజ్డ్ అనేసి అర్థం. జావా సెకండ్ ఎంటర్ప్రైజ్డ్ ఎన్విరాన్మెంట్ J2EE. దిస్ ఈజ్ ఇప్పుడు స్టాండలోన్ అప్లికేషన్, డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్ అంటే తెలిసింది. అంటే అప్లికేషన్ లాజిక్ అనేది క్లయింట్కి సర్వర్కు మధ్య ఉంటే అటు దాన్ని ఏమంటారంటే డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్ లేదా ఎంటర్ప్రైజ్డ్ అప్లికేషన్ అంటారు, లేదా క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారు. అంటే ఏంటంటే అప్లికేషన్ లాజిక్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ మల్టిపుల్ మిషన్స్. ఒక సర్వర్కి చాలా నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అనమాట. అంటే ఇప్పుడు నాది ఒక సిస్టమ్, వేరే వాళ్ళది ఒక సిస్టమ్, వేరే వాళ్ళది. ఈ సిస్టమ్స్ అన్నీ సర్వర్తో కనెక్ట్ అయి ఉంటే, అంటే వేర్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఈజ్ గోయింగ్ ఆన్ సచ్ టైప్ ఆఫ్ అంటే అప్లికేషన్ లాజిక్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ మల్టిపుల్ మిషన్స్ వేర్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఈజ్ గోయింగ్ ఆన్, అటువంటి దాన్ని ఏమంటారంటే డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్స్ అంటాం. అంటే టు ప్రిపేర్ డిస్ట్రిబ్యూటెడ్ అప్లికేషన్ జావా హ్యాస్ ప్రొవైడెడ్ ఏ సెపరేట్ మాడ్యూల్ దట్ ఈజ్ J2EE మాడ్యూల్. నవేడేస్ ఇన్ అవుట్ సైడ్ వరల్డ్ ఓన్లీ 5% ఈజ్ J2SE అప్లికేషన్స్. మనం బయట ప్రపంచంలో చూసుకుంటే స్టాండలోన్ అప్లికేషన్స్ 5% ఎంత ఉంటుందంటే 5%. అంటే J2SEతో ప్రిపేర్ చేసే డిజైన్ చేసే అప్లికేషన్స్ ఓన్లీ 5% ఉంటాయి. కానీ 95% వచ్చేసి J2EE అప్లికేషన్స్ ఉంటాయి. ఇది సో ఇది 10th ఫీచర్. ఇంకా 11th ఫీచర్కి వస్తే ఇంటర్ప్రెటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రెటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దీని గురించి ఇంటర్ప్రెటివ్, కంపైలేటివ్ అని చెప్పి అనేసి చెప్పుకున్నాం. కంపైలేషన్ అంటే ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ విచ్ కన్వర్ట్స్ హై లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ and displays all errors at a time. That is called compilative programming language. Interpretive language ante it is also a software which converts high level instructions into low level instructions, but step by step or line by line. If we correct one line, then it will go to next line. If the error is there, if we correct that error, then it will go to the next line. అంటే ఇప్పుడు 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది, 3వ లైన్లో ఒక ఎర్రర్ ఉంది. ఆ ఎర్రర్ని కరెక్షన్ చేస్తేనే 4th లైన్కి వెళ్తుంది. అక్కడ ఏదైనా ఎర్రర్ ఉంది, దాన్ని కరెక్షన్ చేస్తేనే 5th లైన్కి వెళ్తుంది.
ఇటువంటి లాంగ్వేజ్ ఏమంటారంటే ఇంటర్ప్రిటివ్ లాంగ్వేజ్ అని చెప్పనేసి అంటాం. బట్ జావా కేసులో వస్తే జావా ఈజ్ బోత్ కంపైలేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్ప్రిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావాలో జిట్ కంపైలర్ అని ఉంటుంది, జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్. జావా ఈజ్ బోత్ కంపైలేటివ్ ఇంటర్ప్రిటివ్ ప్రోగ్రామ్. బికాస్ హౌ ఇట్ ఈజ్ అని అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కంపైలేషన్. కంపైలేషన్ అంటే ఏంటి అనేది చెప్పాను. అంటే టు ట్రాన్స్లేట్ జావా ప్రోగ్రామ్ ఫ్రమ్ హై లెవెల్ రిప్రజెంటేషన్ టు లో లెవెల్ రిప్రజెంటేషన్ and to check developers' mistakes, we need compilation. Compilation is mandatory for Java programs. It's okay. How can we say Java is interpretive programming language అనేది ఇక్కడ. Tell me first, who is executing a Java program? మన జావా ప్రోగ్రామ్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు అది తెలుసుకోవాలి ఫస్ట్. నేను ఆల్రెడీ ఇంత మునుపు సెషన్స్లో చాలాసార్లు చెప్పిన, హూ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ అవర్ జావా ప్రోగ్రామ్. జావా ప్రోగ్రామ్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారంటే జేవిఎం, జావా వర్చువల్ మెషిన్. ఇన్సైడ్ ద జేవిఎం హూ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ అవర్ జావా ప్రోగ్రామ్ అనేది మళ్ళీ తెలుసుకోవాలి. అంటే జేవిఎం లోపల ఇంటర్ప్రిటర్. సో జావా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి జేవిఎం, ఇన్సైడ్ ద జేవిఎం ఎవరు ఉంటారంటే ఇంటర్ప్రిటర్. సో టు ఎగ్జిక్యూట్ జావా అప్లికేషన్స్ ఆర్ జావా ప్రోగ్రామ్స్ వీ నీడ్ అన్ ఇంటర్ప్రిటర్ ఇన్సైడ్ జేవిఎం. ఇది. సో ఇప్పుడు ఇంటర్ప్రిటివ్ ప్రోగ్రామింగ్ అని అంటే జేవిఎం లోపల ఇంటర్ప్రిటర్ ఉంటుంది, ఆ ఇంటర్ప్రిటర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అని చెప్పి తెలిసింది. ఇంటర్ప్రిటేషన్ అంటే కూడా తెలుసుకుంది. నెక్స్ట్ పాయింట్కి వస్తే హై పర్ఫార్మెన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి జావా తెలుసుకుంది. జావా హై పర్ఫార్మెన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా అయింది? జావా ఈజ్ ఏ హై పర్ఫార్మెన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డ్యూ టు ఇట్స్ రిచ్ సెట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఆర్కిటెక్చరల్ న్యూట్రల్, పోర్టబుల్, రోబస్ట్, డైనమిక్ అని వరుసగా తీసుకుంటే హౌ కెన్ యూ సే జావా ఈజ్ హై పర్ఫార్మెన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఇంటర్వ్యూ రూమ్లో అడిగినప్పటికీ దానికి ఆన్సర్ ఏంటంటే బికాస్ ఆఫ్ మల్టీ థ్రెడెడ్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి బికాస్ ఆఫ్ మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ బికాస్ ఆఫ్ రోబస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బికాస్ ఆఫ్ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బికాస్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బికాస్ ఆఫ్ పోర్టబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అన్ని ఫీచర్స్ చెప్పుకుంటూ వచ్చేసేయచ్చు దీంట్లో. ఇన్సైడ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జిట్ కంపైలర్ ఈజ్ అవైలబుల్, జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ అంటారు. వీటి వలన జావాకి ఆటోమేటిక్గా ఏమొచ్చిందంటే హై పర్ఫార్మెన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని తెలుసుకుంది. ఇక్కడతో జావా ఫీచర్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ మనం ఏం చేస్తాం, జావా నేమింగ్ కన్వెన్షన్స్కి వెళ్దాము. ఈ సెషన్ 19 కంప్లీటెడ్. ఈ క్లాస్ కింతే ఇంకా ఫాస్ట్గానే ఇంకా ప్రోగ్రామ్స్లోకి ఎంటర్ అయిపోతాం. జావా నేమింగ్ కన్వెన్షన్స్ చెప్పుకొని ఫాస్ట్గా ఎంటర్ అవుతాం. ఈ క్లాస్ కింతేనండి. థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.